జరిగిన గాని దడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో ముక్కనాడు పోలేదు ముక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొలగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడో మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి మూడు రంగుల జెండా ఆనందం నిండిన పండుగ తెలంగాణ భవిష్యత్తు పట్ల ఆత్మవిశ్వాసం పండుతున్న పండుగ. ఈ పండుగ సంబరంలో పాల్గొంటున్న వేలాది మందికి హృదయపూర్వక నమస్సులు అందజేస్తుంది ఈ వేదిక. అందరం ఆనందాన్ని కొద్దిసేపు అలా గుండెల నిండా దాచుకుందాం. తెలంగాణ తల్లి పట్ల ఉండే భక్తిని ప్రేమను మన తెలంగాణ రాష్ట్ర గీతం ద్వారా పంచుకుందాం. అందరం లేచి నిలబడదాం. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ.
జయధ్వానాల మధ్య ప్రియతములు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దూరదృష్టి ఫలంగా, సుదూర దృష్టి బలంగా సతత హరిత సత్ఫలిత సాంకేతిక విప్లవానికి మానవీయ కోణాన్ని జోడిస్తూ చేసిన ఆవిష్కరణ ఇది కేవలం భవన ప్రారంభోత్సవం కాదు, తెలంగాణ భవిష్యత్తుకే ఒక అద్భుత ఆరంభోత్సవం తెలియజేస్తూ శశాంక్ ఐఏఎస్ గారు ఈ ఎఫ్సిడిఏ బాధ్యత నిర్వహిస్తున్న ఉన్నతాధికారి స్వాగత వచనాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రులు,